ఓం మహాగణపతి నమః. ప్రేక్షకులకు పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ప్రతి ఒక్కరికి చక్కగా అనుకూలంగా ఉండాలి అని ఆ భగవంతుని ప్రార్థిస్తూ మనము ఈ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఏ విధంగా ఉంటాయో 12 రాశులకు చూద్దాము. మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు చూసినట్టయితే ముందుగా ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ట 1, 2 పాదంలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. వీరికి ఆదాయం 2గా కనిపిస్తుంది ఈ సంవత్సరము, వ్యయం 8గా కనిపిస్తుంది. అంటే ఆదాయ మార్గాలు ఉన్నప్పటికీ ఖర్చులు అనేవి చాలా అధికంగా మకర రాశి వారికి ఈ సంవత్సరం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆర్థికమైనటువంటి విషయాల్లో ఈ రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరము ఎంతైనా ఈ సంవత్సరము ఉంటుంది. ఇక రాజ్యపూజ్యం 1గా కనిపిస్తుంది, అవమానం 2గా కనిపిస్తుంది. అంటే ఈ సంవత్సరము గౌరవము ఉన్నప్పటికీ విమర్శించే వాళ్ళు కూడా అధికంగా ఉండే అవకాశాలు మనకు గోచరిస్తున్నాయి. కాబట్టి వాటికి మనము సంసిద్ధులై ఉండడము అనేది ఈ రాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక ఈ రాశి వారికి ఫలితాలు కనుక చూసుకున్నట్టయితే శని గ్రహం ఈ సంవత్సరం మొత్తం చాలా అనుకూలంగా ఉంది. మకర రాశికి 3వ స్థానంలో శని యొక్క సంచారం ఉంటుంది. రాష్ట్రాధిపతి 3వ స్థానంలో సంచారం చేయడం వల్ల ధైర్యం అనేది రాశి వారికి పెరుగుతుంది. ప్రయత్నాల్లో విజయాలు అనేది ఉంటాయి. ఉద్యోగంలో చక్కటి పురోగవృద్ధి అనేది ఈ రాశి వారికి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు కూడా మీరు పొందగలుగుతారు. ఇక గురువు జూన్ నుంచి అక్టోబర్ 31 వరకు ఈ భాగంలో గురువు 7వ స్థానంలో సంచారం చేస్తాడు. ఈ రాశి వారికి ముఖ్యంగా దాంపత్య జీవితంలో సౌఖ్యము, వివాహ ప్రయత్నాలు ఫలించడము, వ్యాపారములో అభివృద్ధి, అదేవిధంగా పార్ట్నర్షిప్స్ లో కూడా లాభాలు ఉండే అవకాశాలు మనకు మకర రాశి వారికి గోచరిస్తుంది. అంటే జూన్ నుంచి అక్టోబర్ వరకు. ఇక రాహు యొక్క సంచారం కనుక చూసుకున్నట్టయితే రాహు నవంబర్ 25 వరకు 2వ ఇంట్లో సంచారం చేస్తాడు. ధనం విషయంలో కాస్త జాగ్రత్త అవసరము. మాటల వల్ల అపార్థాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా నవంబర్ 25 తర్వాత 1వ ఇంట్లో సంచారం చేస్తాడు. అంటే కాస్త మీకు రాశిలో సంచారం చేయడం వల్ల భయము, ఆందోళనలు పెరగడము, ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందులు నవంబర్ తర్వాత ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిర్ణయాల్లో కాస్త జాగ్రత్త అవసరము. మంచి పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. కేతు యొక్క సంచారము 8వ ఇంట్లోను 7వ ఇంట్లో సంచారం చేస్తున్నాయి. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. మనకి దంపతుల మధ్య కాస్త అపార్థాలు వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అయితే ఓవరాల్ చూసినట్లయితే జూన్ నుంచి అక్టోబర్ వరకు చాలా చక్కగా అనుకూలంగానే ఉంది. గురువు 7వ ఇంట్లో సంచారం చేస్తాడు, శని 3వ ఇంట్లో సంచారం చేస్తాడు. ఈ 2 ముఖ్యమైనటువంటి గ్రహాల అనుకూలత వల్ల ఉద్యోగంలో పురోగవృద్ధి ఉంటుంది, పార్ట్నర్షిప్ లో లాభాలు ఉంటాయి, విజయాలు కనిపిస్తున్నాయి, ధనలాభం కూడా కనిపిస్తుంది. శని మీకు ఈ సంవత్సరం మొత్తము అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు ఈ సంవత్సరము మకర రాశి వారికి గోచరిస్తుందని మనం చెప్పవచ్చు. కష్టపడి పనిచేసినట్టయితే చక్కటి ఫలితాలు ఈ యొక్క సంవత్సరంలో ఉంటాయి. కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది. ప్రారంభంలో కాస్త ఒత్తిడి ఉంటుంది. సంవత్సరం మధ్యకాలంలో చక్కటి అవకాశాలు కనిపిస్తున్నాయి. చివరిలో మీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఇది స్థూలంగా మనకు మకర రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి ఫలితాలు. ఈ సంవత్సరం గురించి, ఈ పరాభవ నామ సంవత్సరం గురించి కనుక చూసినట్టయితే ఈ పరాభవ నామ సంవత్సరము మనకున్నటువంటి 60 సంవత్సరములలో 40వ సంవత్సరం. పరాభవం అని అంటేనే ఇదొక సంస్కృత పదము. పరాభవం అంటే ఓటమి అనే అర్థము. అంటే ఈ సంవత్సరము ఓటమి అంటే చెడుగా మనం అనుకోకూడదు. ముఖ్యంగా ఇది ఒక మన పరాభవం వల్ల మనకు నేర్పించేటటువంటి పాఠాలను తీసుకోవాల్సినటువంటి సంవత్సరంగా మనము చూడాలి. అంటే ఓటమి, తగ్గుదల, అదేవిధంగా గర్వం తగ్గడము, వినయం నేర్చుకోవడము లాంటి ఫలితాలు ఈ పరాభవ సంవత్సరంలో మనకు కలుగుతాయి. దీనికి మనకు పౌరాణికంగా ఒక కథ కూడా ఉంది.
అంటే మనకు పురాణాల్లో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల ఓటమి పాలవుతారు. ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పరిగణిస్తారని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. ఇది ఒక కథగా మనకు చెప్పడం జరిగింది. మనకు పురాణాల్లో ఈ పరాభవ నామ సంవత్సరానికి పేరు ఏ విధంగా వచ్చింది అనే ఒక కథ కూడా చెప్పడం జరిగింది. అంటే పూర్వము దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఒక సంవత్సరము దేవతలు తమ అహంకారం వల్ల పరాజయం పొందుతారు. అంటే కాబట్టి ఆ సంవత్సరాన్ని పరాభవ సంవత్సరంగా కూడా పిలుస్తారు అని మనకు పురాణాల్లో చెప్పడం జరిగింది. అంటే ఏదైతే ఈ అహంకారం వల్ల మనం ఓటమి పాలవుతామో, మనకు ఏదైతే మన తప్పులు మనం సరిదిద్దుకొని తద్వారా నేర్చుకొని ముందుకు వెళ్ళేటటువంటి సంవత్సరంగా మనం ఈ పరాభవ నామ సంవత్సరాన్ని చూడవచ్చు. అయితే ఓవరాల్గా చూసినట్టయితే ఈ సంవత్సరంలో కొంతమందికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్లాన్లు ఆలస్యం కావచ్చు. అదేవిధంగా చాలా మందికి అహంకారం తగ్గి వినయం అనేది ఈ సంవత్సరం తప్పకుండా పెరుగుతుంది. పాత తప్పులు సరిదిద్దుకునేటటువంటి అవకాశంగా కూడా మనం ఈ సంవత్సరము చూడవచ్చు. అయితే కొత్త మార్గాలు నేర్చుకునేటటువంటి సంవత్సరంగా కూడా మనము ఈ సంవత్సరం చూడవచ్చు. ఆధ్యాత్మికత పెరిగేటటువంటి సంవత్సరంగా ఈ పరాభవ నామ సంవత్సరము మనకు అందరికీ ఉంటుందని మనం గమనించాలి. అయితే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి నవనాయకులు గనక మనం చూసినట్టయితే ఈ సంవత్సరము రాజు గురువు, అదేవిధంగా మంత్రి కుజుడు, సేనాధిపతి అర్ఘాధిపతి మరియు మేఘాధిపతి చంద్రుడుగా ఉన్నారు. ఇక సస్యాధిపతి మరియు నీరసాధిపతి శుక్రుడు, ధాన్యాధిపతి బుధుడు, రసాధిపతి సూర్యుడుగా ఈ సంవత్సరంలో మనకు ఉన్నారు. ఇవి మనకున్నటువంటి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి విశేషాలు. అదేవిధంగా ఈ సంవత్సరంలో మనకు ముఖ్యమైనటువంటి 4 గ్రహాల యొక్క సంచారాన్ని గనక మనం తీసుకున్నట్టయితే శని మనకు యథావిధంగా మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. గురువు మిథున రాశిలోను, అదేవిధంగా మనకు కర్కాటక రాశిలోను, తరువాత సింహ రాశిలో సంచారం అనేది ఈ సంవత్సరంలో ఉంటుంది. ఇక రాహు యొక్క సంచారము, కేతు యొక్క సంచారం కనుక గమనించినట్టయితే రాహు యొక్క సంచారము మనకు కుంభరాశిలోను, తర్వాత మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక కేతు వచ్చేసి మనకు ప్రస్తుతము మనకు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. సింహరాశి నుంచి కేతు మనకు కర్కట రాశిలో సంచారం చేస్తాడు. అదేవిధంగా రాహు వచ్చేసి మనకు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి నుంచి మకర రాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇది స్థూలంగా మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఇవి మనకు ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక అందరికీ చాలా చక్కటి ఫలితాలు కలగాలి. ప్రతి రాశి వారికి ఈ సంవత్సరం పరాభవ నామ సంవత్సరంలో మంచి ఫలితాలు, అనుకున్నటువంటి పనులు నెరవేరాలి, విజయాలు కలగాలని కోరుకుంటూ మరొక వీడియోలో మరొక ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.